రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పాలనానుభవంతోనే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతోందని నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారని వివరించారు. సోమవారం కావలి నియోజకవర్గంలోని కావలి మండలం చలంచెర్ల పంచాయతీలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే దొగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారితో కలిసి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా చలంచెర్ల పంచాయతీలో 6 కోట్ల నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ మాట్లాడారు. అన్న ముఖ్యంగా ఈరోజు నా పార్లమెంటు మొదటి రోజు స్టార్ట్ అయింది. అయితే 8వ తేదీ వస్తానని చలంచెర్లకి మాట ఇచ్చాడన్న. ఆ రోజు సీఎం గారి ప్రోగ్రాం ఉన్నందువల్ల అర్జెంటుగా ఆ రోజు పోస్ట్ పోన్ అయింది. తర్వాత 16 అనుకున్నాం. అన్నకి అర్జెంటుగా మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వస్తే అన్న కూడా అక్కడ రిసీవ్ చేసుకోవాలి కాబట్టి ఆ రోజు కూడా రాలేకపోయాడు. 2 సార్లు మాట ఇచ్చి రాలేకపోతున్నాను. ఈరోజు పార్లమెంటులో మీటింగ్ ఉన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, తప్పకుండా నేను చలంచెర్లకు వస్తానని చెప్పి ఈరోజు అసెంబ్లీలో పర్మిషన్ తీసుకుని మన గ్రామానికి వచ్చి మనల్ని అందరినీ ఆనందింపజేసిన మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మొట్టమొదటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు చూపించిన ప్రేమ, మీ ఆదర అభిమానాలు ఎప్పుడు మా కావలికి నిండుగా మెండుగా ఉంటాయని మేమందరం కూడా కోరుకుంటున్నామన్నా. అందుకు అన్నను వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున చాగంటి వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా సునీల్, ఇంకా ఈ గ్రామంలో ఉన్నటువంటి వెంకట సుబ్బయ్య కావచ్చు, మిగతా నాయకులు అందరూ కూడా నిన్నటి రోజున జరిగిన ఎన్నికల్లో నాకు అన్నకి ఇద్దరికి కూడా అత్యధికమైన మెజార్టీని ఇచ్చారు. ఈ గ్రామానికి ఒక ధైర్యాన్ని ఇచ్చారు. మేము ఎప్పుడూ 1 గంట తిరిగిపోతే వాళ్ళు ఎలక్షన్లో పోటీ చేసినట్టుగానే భావించి గెలిపే లక్ష్యంగా నేను రాత్రి 12 గంటలప్పుడు వస్తే ఈ ఊరు తల్లులందరూ కూడా నన్ను ఇంటి బిడ్డలాగా ఆదరించి ఆ నైట్ నాతో కలిసి తిరిగి ఓట్లేపించినటువంటి చలంచెర్లకి ఎంత ఇచ్చినా కూడా రుణం తెచ్చుకున్న చల్లదని, అటువంటి ఊరికి ఎంతో కొంత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మండలంలో ఒకటి తుమ్మలపెంట మనందరం కూడా గుర్తుంచుకోవాలి. తుమ్మలపెంట ఈ కావలి నియోజకవర్గ చరిత్రలో 314 బూతులుంటే మా రామకృష్ణ యొక్క బూతులో 800 ఓట్లు మెజార్టీ ఇచ్చినటువంటి బూత్ అది. అందుకనే అక్కడ స్టార్ట్ అయింది అభివృద్ధి. అక్కడ కూడా ఇప్పటికే నేను దాదాపు ఎంత పెట్టాను, 2 కోట్లు పెట్టాను, 3 ఇప్పటికే ఆడ కూడా నేను 3 కోట్లు ఇచ్చాను సిమెంట్ రోడ్లు. మళ్ళీ ఈ ఊరికి కూడా ఇచ్చాను. అన్ని ఊర్లు రాబోయే 2 సంవత్సరాల పూర్తి అయ్యే టైంకి మన ఊర్లో మట్టి రోడ్డు ఉండకూడదు, సిమెంట్ రోడ్లు ఉండాలి. ఆ తర్వాత డ్రైన్స్ని మీద కాన్సన్ట్రేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున చేయటం కూడా జరిగింది. అందరూ కూడా మీరు ఆదరిస్తున్నందుకు వెంకటేశ్వర గారికి, సునీల్ గారికి, వెంకట సుబ్బయ్య గారికి, లేదంటే ఇంకా ఉన్నటువంటి నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మన మధుబాబు నాయుడు గారు, అదేవిధంగా మా బ్రదర్ మాల్యాద్రి రెడ్డి గారు, నాయుడు ప్రసాద్ గారు, సోదరి అలైక్య ఇటీవల కాలంలోనే అగ్రికల్చర్ మార్కెటింగ్ సొసైటీగా తండ్రి లక్షణాలను పుణికిపుచ్చుకొని తండ్రి మున్సిపల్ అధ్యక్షుడైతే ఆమె మున్సిపల్ అధ్యక్షుడైంది, తండ్రి మార్కెటింగ్ అధ్యక్షుడైతే ఇప్పుడు ఆమె మార్కెట్ అధ్యక్షుడైంది. నిజంగా వారసత్వం అనేది అది రావటం అందరికి వల్ల కాదు, ఆ అమ్మాయికి అదృష్టం రావటం. తండ్రి వారసత్వాన్ని తను పుణికిపుచ్చుకొని తండ్రి పదవులు అన్నింటిలో కూడా నడుస్తూ ఈ రోజున మళ్ళీ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆమెకి రావడానికి ఈరోజు వచ్చినందుకు ఆమెకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన వెంకట్రావు గారు, రామకృష్ణ గారు, ఇక్కడ క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బిఎల్ఎల్కి గ్రామ కమిటీ అధ్యక్షుడు మనోహర్ గారికి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతాన్ని అందిస్తూ ఈ రాష్ట్రం ఏర్పడి సంవత్సరం 2 నెలలైంది. ఈ సంవత్సరం 2 నెలల కాలంలో మన రాష్ట్ర అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, యువ నాయకుడైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా ఒకరు 75 సంవత్సరాల వయసు, ఒకరు 43 సంవత్సరాల వయసు.
కానీ ఈరోజు మన 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మన యువకుడైన చంద్రబాబు నాయుడు 18-20 సంవత్సరాల్లో యువకులు ఎంత కష్టపడతారో అంత కష్టపడుతున్నాడు. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం, ఈ రాష్ట్ర ప్రగతి కోసం. అప్పులు పాలైనటువంటి రాష్ట్రాన్ని, విధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని, గంజాయవనంగా మారిన ఈ రాష్ట్రాన్ని, బాగుపడదనుకున్న భయపడుతున్నటువంటి తరుణంలో ఈ రోజున రోజుకి 18 గంటలు కూడా తన శరీరాన్ని, తన ఆరోగ్యాన్ని పక్కన పెట్టి రాష్ట్రంలో మన బిడ్డల భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం, రేపు రాబోయే ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం నిరంతరం కష్టపడుతూ సంవత్సర కాలం పూర్తయినటువంటి తరుణంలో ఈ రోజున గ్రామాల్లో ప్రజలకు ఇంకా సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యలు ఎలా తెలుసుకోవాలి అంటే ప్రభుత్వ అధికారులు పర్యవేక్షణకి వెళితే, ప్రభుత్వ అధికారులు సర్వేకి వెళితే ఇంటింటికి వెళ్లకుండా ఎక్కడో తప్పులు దొల్లేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కార్యకర్తలనే ఇంటింటికి వెళ్ళండి, ఈ సంవత్సర కాలంలో ఆ ఇంట్లో ఉన్న సమస్యలు తెలుసుకోండి, రాబోయే కాలంలో ఆ సమస్యలని పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం మన అందరి మీద ఉందని ఈరోజు మన కార్యకర్తలందరినీ కూడా కష్టాలైనా ఇబ్బందులైనా ఎన్ని బాధల్లో ఉన్నప్పటికీ కూడా మీరందరూ కూడా ఇంటింటికి వెళ్ళాలి. ఆ ఇంట్లో పెన్షన్ వస్తుందా, అన్నదాత సుఖీభావ వస్తుందా, తల్లికి వందనం ఉందా, రేషన్ కార్డు వస్తుందా, పెన్షన్ వస్తుందా, మూడు సిలిండర్లు ఉన్నాయా, ఇంకేదైనా సమస్య ఉందా అనేది తెలుసుకునేందుకు ఈ రోజున ప్రతి ఇంట రాష్ట్ర పండుగలాగా ప్రతి ఇంటికి పంపించి వాళ్ళ సమస్యలని తెలుసుకుని ప్రభుత్వం మీద ఏ రకమైన ఆలోచన ఉంది, ఎక్కడైనా ఎమ్మెల్యేల మీద లోపాలు ఉన్నాయా, లేదా ఇంకా ఇతర పరిస్థితుల్లో ఉన్నాయా, గ్రామ సమస్యలు ఉన్నాయని తెలుసుకునేందుకు ఈ రోజున మనం ఇంటింట కార్యక్రమంలో భాగంగా ఈ రాష్ట్రంలో సుపరిపాలన 1 సంవత్సరం పూర్తయిన తర్వాత తరింది కాబట్టి తొలడుగులో భాగంగా వీటన్నిటినీ కూడా తెలుసుకునేందుకు గ్రామాన్ని సంచరిస్తున్నాం, గ్రామాన తిరుగుతున్నాం. ఇది ఒక పక్క. రెండోది లోకల్ ఎమ్మెల్యేగా నా బాధ్యత, నేను చేయాల్సినటువంటి బాధ్యతలు చాలా ఉన్నాయి. గ్రామాలు ఇంకా మట్టి రోడ్లు ఉన్నాయి, పొలాలు గట్ల మీద శ్మశానాలు పోయే దారులు లేవు, శ్మశానాలు లేవు, ఊర్లో కరెంటు ఎప్పుడో 20-25 సంవత్సరాల కింద వేసిన స్తంభాలే తప్ప ఈరోజు కూడా లైన్లన్నీ కింద ఉన్నాయి. రకరకాల సమస్యలు ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఉన్నాయి, పొలాలు దారులు సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఒక సిస్టమేటిక్గా పెట్టుకుంటూ దాదాపు 5 సంవత్సరాలుగా చలంచర్ల గ్రామానికి రోడ్డు లేక ప్రజలందరూ ఎలమటిస్తూ కావలి చెరువులో గుండా కూడా వచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి తరుణంలో సోదరుడు సునీల్ని చెప్పి నీకు ధైర్యంగా ఉండు, నీకు ఇబ్బంది లేదు, ఆ డబ్బులు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి మానిటరింగ్ ఫండ్లో హెడ్ లేకపోయినా కూడా ధైర్యంగా నన్ను నమ్మి నా సోదరుడైన సునీల్ నా మీద నమ్మకంతో రోడ్డు వేస్తే తప్పకుండా అబ్బాయికి డబ్బులు ఇప్పిస్తానని మీ అందరి సాక్షిగా కూడా నేను మాటిస్తున్నా. అదే తొందరలో కూడా ఆ నిధులు కూడా మంజూరు అవుతాయని కూడా మీకు మాటిస్తున్నా. ఏ కాంట్రాక్టర్ అంత ధైర్యం చేయడు. 2,75 లక్షల రూపాయల డబ్బులు కాంట్రాక్టర్ ఒక 50 లక్షలు చేసి బిల్లు వస్తే ఇంకొక 50 లక్షలు చేసే తరుణంలో ఆ అబ్బాయికి నమ్మకం లేకపోయినప్పుడు నమ్మకం అబ్బాయికి ఉంది. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నేను కూడా చూస్తానని కూడా తెలియజేస్తూ చాగంటి మాల్యాద్రి గారు వియ్యంకుడు, వెంకటేశ్వర గారు వియ్యంకుడు మాల్యాద్రి గారు పార్టీ ఆఫీసులో ఉండటం మన ఊరికి అదృష్టం. ఆయన ద్వారా నేను మళ్ళీ ముఖ్యమంత్రి దగ్గర కలిసి ఆయన దగ్గర 1,80,00,000 రూపాయలు ఆయన ద్వారా తెప్పించాం. ఈ రోజున జలజీవన మిషన్ ద్వారా ఈరోజు 64 లక్షల రూపాయలు వచ్చింది. ఈ మారిటింగ్ దగ్గర 2,75,000 రోడ్డుకి ఇంకా కొంత కొరవ పడితే మళ్ళీ RIDF కింద మళ్ళీ 72 లక్షల రూపాయలు ఈరోజు నిధులు మంజూరు చేసి టెండర్లు కూడా పూర్తి చేయడం కూడా జరిగింది. అదేవిధంగా పెద్దారం గ్రామానికి సంబంధించిన ఫారెస్ట్లో రోడ్డు లేక చెరువు కట్ట మీద చర్యలు ఇబ్బందులు పడుతుంటే మొన్నటి రోజున వెంకటేశ్వరులు చెప్పి చల్ల చెట్లన్నీ తీసి ప్రజలకి సౌకర్యానికి ఇబ్బంది లేకుండా కూడా చూడడం జరిగింది. తొందరలోనే ఆ రోడ్డు కూడా ఫారెస్ట్ పర్మిషన్ తీసుకుని దాన్ని కూడా సిమెంట్ రోడ్ వేసే దిశగా, తారు రోడ్డు కానీ సిమెంట్ రోడ్ వేసే దిశగా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా ఈ గ్రామ ప్రజానీకానికి తెలియజేస్తూ ఈ ప్రాంతంలో కొత్తపల్లి కానీ, ఆర్సీపల్లి కానీ, చల్లంచర్ల కానీ, పెద్దారం కానీ, లేదా పేపర్లవరపాలెం కానీ, లక్ష్మీపురం కానీ, నారాయణపురం కానీ, లేదా సిరిపురం కానీ ఈ గ్రామాలన్నీ లో వోల్టేజ్ ఉన్నాయి. ఎక్కువ అగ్రికల్చర్ కనెక్షన్లు ఉన్న కారణాన ఈరోజు లో వోల్టేజ్తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో ఈ ప్రాంతానికి ఇంకొకటి సబ్స్టేషన్ అవసరం ఉందని చెప్పి ఈ గ్రామ ప్రజలందరూ అడిగినప్పుడు సిరిపురంలో కూడా సబ్స్టేషన్ పెట్టేదానికి ఈ రోజున శాంక్షన్గా పెట్టడం జరిగింది. అతి తొందరలో కూడా అది కూడా నెరవేరబోతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు డ్రింకింగ్ వాటర్ పరంగా ఈ రోజున మొత్తం ఈ గ్రామంలో ఉన్నటువంటి అన్ని ఇళ్లకి కూడా ఈరోజు ట్యాప్ వేయడం జరిగింది. ఇప్పుడే నేను రోడ్డు పక్క కూడా చూడటం జరిగింది. గ్రామ ప్రజల్లో కూడా అవేర్నెస్ ఉండాలి. కాంట్రాక్టర్ పైన పైపులు వేస్తున్నాడు, దయించి మీరందరూ కూడా భూమిలో కేబుల్ వేపించుకొని మీ ఇంట్లో ట్యాప్ కూడా తన సొంత డబ్బులతో, డిపార్ట్మెంట్ డబ్బులతో వేపించాలి తప్ప పైపులు నేలపైన ఉన్నాయి. మీరు అందరూ కూడా చూస్తున్నారు. నేలపైన ఉండటం కాదు, లోపల వేపించుకునే దిశగా కూడా మీరు అందరూ కూడా ప్రయత్నం చేయండి అని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా.
ఇంకా అంతా పోతే ఒక డ్రైనేజ్ వ్యవస్థ ఉంది, లాస్ట్లో డ్రైనేజ్ వ్యవస్థ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థకి నాంది పలకపోతున్నాం. దీనికి మోడల్గా కూడా గౌరవరం పంచాయతీని టేకప్ చేశాను నేను. గౌరవరం పంచాయతీలో 6 ఇంచుల పైపు లైన్ల ద్వారా ప్రతి ఇంట్లోంచి నీళ్లు డ్రైనేజీలోకి వెళ్ళేటట్టు ఓపెన్ డ్రైన్లు పెడితే పల్లెటూరులో బర్రెలు ఇవన్నీ ఉన్నప్పుడు రోడ్డు మీద ఉన్న మట్టి అంతా కూడా మన డ్రైనేజీలో పోయి ఫిలప్ అయిపోయినందువల్ల వాటిని క్లీన్ చేయడానికి మన దగ్గర పంచాయతీ దగ్గర నిధులు లేని కారణాన పంచాయతీలో ఓపెన్ డ్రైన్స్ కాదు. ఎందుకంటే మనం ట్రాక్టర్స్తో ఫుల్ వీల్స్తో పోతుంటే అన్ని తొక్కేస్తున్నారు, పగిలిపోతున్నాయి. మనం కూడా ఇల్లు కట్టుకునేటప్పుడు రోడ్డు మీదకి వస్తున్నారు. వీటన్నిటికి పరిష్కారంగా రోడ్డు వెడల్పుగా ఉండాలి అంటే లోపల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసే సిస్టంగా మోడల్గా కూడా ఈరోజు గౌరవరాన్ని తీసుకొని ప్రాజెక్టు కింద నేనే టేకప్ చేస్తున్నా. అది పూర్తి సక్సెస్ అయితే అన్ని గ్రామాల్లో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆ ప్రాజెక్టు గురించి ఎక్స్ప్లెయిన్ చేసి తప్పకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టానికి నాంది పలకతామని కూడా తెలియజేస్తూ, మీరందరూ కూడా నన్ను కానీ అన్నను కానీ ఆదరాభిమానాల మధ్య ఇంట్లో ఒక పండగ ఒక జాతర జరిగితే ఇంట్లోంచి అందరూ రోడ్డు మీదకి వచ్చి సాదర సత్కారాలు ఎలా ఇస్తారో దేవుడికి అలా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వస్తే, ఎందుకంటే మీ ఊరికి మంచినీటి దాత ఆయనే 8 సంవత్సరాలు వాటర్ ప్లాంట్ ఇచ్చి ఈ రోజు చిన్న సహాయం చేస్తేనే ఊరంతా చెప్పుకునే రోజుల్లో 8 సంవత్సరాలు వాటర్ ప్లాంట్ ఇచ్చి మీ అందరికి దాయత్వం ఇచ్చి ఈ రోజున వాటర్ ప్లాంట్ కోసం కాదు ఈ ఊరు అభివృద్ధి కోసం వచ్చి ఆడకు వచ్చారంటే ఆయన నిర్మల మనస్తత్వం, ఆయన కట్టుబాటు క్రమశిక్షణ ఎటువంటిదో ఒక్కసారి మనం ఆలోచించాలి. అందుకనే ఈ ఊరు ప్రజలందరూ కూడా కృతజ్ఞతగా తల్లులు కానించి పిల్లలు కానించి చెల్లెళ్ళు కానించి అన్నదమ్ములు కానించి అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఆయన సోదర సత్కారాలు ఇచ్చినందుకు ఈ గ్రామ ప్రజానికి సర్వదా కృతజ్ఞతగా ఉంటారని, ఈ గ్రామాన్ని ఎప్పుడు కాపు కాడుకొసుకునే దాంట్లో తప్పుడుగా తోడు ఉంటారని, సునీల్ అనే నాయకత్వానికి నేను బలపరిచేదానికి ఎప్పుడు కూడా క్రమపద్ధతి గల నాయకుడు. ఎన్ని బాధలున్నా ఒక మాట చెబితే నాయకుడు చెప్పిన మాటకు శిరసావించే అబ్బాయిలో ఉన్న ఉత్తమ లక్షణం నేను చూసా. అందుకనే రాజకీయంగా ఆ అబ్బాయిని పెంచాలనే ఉద్దేశంతో ఈ రోజు నేను క్లస్టర్ ఇన్ఛార్జిగా నమ్మి అబ్బాయికి ఇచ్చానంటే ఆ అబ్బాయిని చూసి మిగతా నాయకులు కూడా నేర్చుకోవాలి. చెప్పుడు మాటలు కాదు పని చేయడం నేర్చుకుంటే, చెప్పుడు మాటలు చెప్పడం కాదు పని చేయడం నేర్చుకుంటే నాయకుడు గుర్తిస్తాడనే నమ్మకాన్ని కొంతమంది కూడా తెలుసుకోవాలనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఈ సందర్భంగా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా చాగొట్టి వెంకటేశ్వర్లు ఉన్న కల్మషం లేని వ్యక్తి, అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి, రేపటి పంచాయతీ ఎన్నికల్లో ఈ గ్రామం నుంచి పంచాయతీ తెలుగుదేశం కైవసం చేయాలి, ఎంపీటీసీని కైవసం చేసి ఈ మండలానికి పట్టుకొమ్మగా ఉండే విధంగా చలంచల్ల గ్రామాన్ని తీర్చిదిద్దాల్సిన పెద్ద మనిషి మా వెంకటేశ్వర్లు ఉన్నంతకాలం ఈ గ్రామానికి ఎటువంటి డోకా లేదని ఆయన నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తామని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న ముఖ్యంగా ఈరోజు నా పార్లమెంటు మొదటి రోజు స్టార్ట్ అయింది. అయితే 8వ తేదీ వస్తానని చలంచర్లకి మాట ఇచ్చాడన్న. ఆ రోజు సీఎం గారి ప్రోగ్రాం ఉన్నందువల్ల అర్జెంటుగా ఆ రోజు పోస్ట్ పోన్ అయింది. తర్వాత 16 అనుకున్నాం. అన్నకి అర్జెంటుగా మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వస్తే అన్న కూడా అక్కడ రిసీవ్ చేసుకోవాలి కాబట్టి ఆ రోజు కూడా రాలేకపోయాడు. 2 సార్లు మాట ఇచ్చి రాలేకపోతున్నాను. ఈరోజు పార్లమెంటులో మీటింగ్ ఉన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, తప్పకుండా నేను చలంచర్లకు వస్తానని చెప్పి ఈరోజు అసెంబ్లీలో పర్మిషన్ తీసుకొని మన గ్రామానికి వచ్చి మనల్ని అందరినీ ఆనందింపజేసిన మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మొట్టమొదటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు చూపించిన ప్రేమ, మీ ఆదరాభిమానాలు ఎప్పుడు మా కావలికి నిండుగా మెండుగా ఉంటాయని మేమందరం కూడా కోరుకుంటున్నాం అన్న. అందుకు అన్నను వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున చాగంటి వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా సునీల్, ఇంకా ఈ గ్రామంలో ఉన్నటువంటి వెంకట సుబ్బయ్య కావచ్చు, మిగతా నాయకులు అందరూ కూడా నిన్న రోజున జరిగిన ఎన్నికల్లో నాకు అన్నకి ఇద్దరికి కూడా అత్యధికమైన మెజార్టీని ఇచ్చారు. ఈ గ్రామానికి ఒక ధైర్యాన్ని ఇచ్చారు. మేము ఎప్పుడూ 1 గంట తిరిగిపోతే వాళ్ళు ఎలక్షన్లో పోటీ చేసినట్టుగానే భావించి గెలిపే లక్ష్యంగా నేను రాత్రి 12 గంటలప్పుడు వస్తే ఈ ఊరు తల్లులందరూ కూడా నన్ను ఇంటి బిడ్డలాగా ఆదరించి ఆ నైట్ నాతో కలిసి తిరిగి ఓట్లు వేయించినటువంటి చలంచర్లకి ఎంత ఇచ్చినా కూడా రుణం తీర్చుకున్న చల్లదని, అటువంటి ఊరికి ఎంతో కొంత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మండలంలో ఒకటి తుమ్మలపెంట మనందరం కూడా గుర్తుంచుకోవాలి. తుమ్మలపెంట ఈ కావలి నియోజకవర్గ చరిత్రలో 314 బూతులుంటే మా రామకృష్ణ యొక్క బూతులో 800 ఓట్ల మెజార్టీ ఇచ్చినటువంటి బూత్ అది. అందుకనే అక్కడ స్టార్ట్ అయింది అభివృద్ధి. అక్కడ కూడా ఇప్పటికే నేను దాదాపు ఎంత పెట్టాను, 2 కోట్లు పెట్టాను,
ఇప్పటికే ఆడ కూడా నేను 3 కోట్లు ఇచ్చాను సిమెంట్ రోడ్లు, మళ్ళీ ఈ ఊరికి కూడా ఇచ్చా. అన్ని ఊర్లు రాబోయే 2 సంవత్సరాల పూర్తి అయ్యే టైంకి మన ఊర్లో మట్టి రోడ్డు ఉండకూడదు, సిమెంట్ రోడ్లు ఉండాలి. ఆ తర్వాత డ్రైన్స్ని మీద కాన్సన్ట్రేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున చేయటం కూడా జరిగింది. అందరూ కూడా మీరు ఆదరిస్తున్నందుకు వెంకటేశ్వర గారికి, సునీల్ గారికి, వెంకటసుబ్బయ్య గారికి, లేదంటే ఇంకా ఉన్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మన మధుబాబు నాయుడు గారు, అదేవిధంగా మా బ్రదర్ మాల్యాద్రి రెడ్డి గారు, నారాయణ ప్రసాద్ గారు, సోదరి అలైక్య ఇటీవల కాలంలోనే అగ్రికల్చర్ మార్కెటింగ్ సొసైటీగా తండ్రి లక్షణాలను పుణికిపుచ్చుకొని తండ్రి మున్సిపల్ అధ్యక్షుడైతే ఆమె మున్సిపల్ అధ్యక్షుడైంది, తండ్రి మార్కెటింగ్ అధ్యక్షుడైతే ఇప్పుడు ఆమె మార్కెట్ అధ్యక్షుడైంది. నిజంగా వారసత్వం అనేది అది రావటం అందరికి వల్ల కాదు, ఆ అమ్మాయికి అదృష్టం రావటం. తండ్రి వారసత్వాన్ని తను పుణికిపుచ్చుకొని తండ్రి పదవులన్నింటిలో కూడా నడుస్తూ ఈ రోజున మళ్ళీ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆమెకి రావడానికి ఈరోజు వచ్చినందుకు ఆమెకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన వెంకట్రావు గారు, రామకృష్ణ గారు, ఇక్కడ క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బిఎల్ఎల్కి గ్రామ కమిటీ అధ్యక్షుడు మనోహర్ గారికి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతాన్ని అందిస్తూ ఈ రాష్ట్రం ఏర్పడి సంవత్సరం 2 నెలలైంది. ఈ సంవత్సరం 2 నెలల కాలంలో మన రాష్ట్ర అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు అయినటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారు ఇద్దరు కూడా ఒకరు 75 సంవత్సరాల వయసు, ఒకరు 43 సంవత్సరాల వయసు. కానీ ఈరోజు మన 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మన యువకుడైన చంద్రబాబు నాయుడు 18-20 సంవత్సరాల్లో యువకులు ఎంత కష్టపడుతారో అంత కష్టపడుతున్నాడు. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం, ఈ రాష్ట్ర ప్రగతి కోసం. అప్పులు పాలైనటువంటి రాష్ట్రాన్ని, విధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని, గంజాయి వనంగా మారిన ఈ రాష్ట్రాన్ని బాగుపడదనుకున్న భయపడుతున్నటువంటి తరుణంలో ఈ రోజున రోజుకి 18 గంటలు కూడా తన శరీరాన్ని, తన ఆరోగ్యాన్ని పక్కన పెట్టి రాష్ట్రంలో మన బిడ్డల భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం, రేపు రాబోయే ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం నిరంతరం కష్టపడుతూ సంవత్సర కాలం పూర్తయినటువంటి తరుణంలో ఈ రోజున గ్రామాల్లో ప్రజలకు ఇంకా సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యలు ఎలా తెలుసుకోవాలి అంటే ప్రభుత్వ అధికారులు పర్యవేక్షణకి వెళితే, ప్రభుత్వ అధికారులు సర్వేకి వెళితే ఇంటింటికి వెళ్లకుండా ఎక్కడో తప్పులు దొల్లేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కార్యకర్తలనే ఇంటింటికి వెళ్ళండి, ఈ సంవత్సర కాలంలో ఆ ఇంట్లో ఉన్న సమస్యలు తెలుసుకోండి, రాబోయే కాలంలో ఆ సమస్యలని పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం మన అందరి మీద ఉందని ఈరోజు మన కార్యకర్తలందరినీ కూడా కష్టాలైనా ఇబ్బందులైనా ఎన్ని బాధల్లో ఉన్నప్పటికీ కూడా మీరందరూ కూడా ఇంటింటికి వెళ్ళాలి. ఆ ఇంట్లో పెన్షన్ వస్తుందా, అన్నదాత సుఖీభావ వస్తుందా, తల్లికి వందనం ఉందా, రేషన్ కార్డు వస్తుందా, పెన్షన్ వస్తుందా, 3 సిలిండర్లు ఉన్నాయా, ఇంకేదైనా సమస్య ఉందా అనేది తెలుసుకునేందుకు ఈ రోజున ప్రతి ఇంట రాష్ట్ర పండుగలాగా ప్రతి ఇంటికి పంపించి వాళ్ళ సమస్యలని తెలుసుకుని ప్రభుత్వం మీద ఏ రకమైన ఆలోచన ఉంది, ఎక్కడైనా ఎమ్మెల్యేల మీద లోపాలు ఉన్నాయా, లేదా ఇంకా ఇతర పరిస్థితుల్లో ఉన్నాయా, గ్రామ సమస్యలు ఉన్నాయా అన్ని తెలుసుకునేందుకు ఈ రోజున మనం ఇంటింట కార్యక్రమంలో భాగంగా ఈ రాష్ట్రంలో సుపరిపాలన 1 సంవత్సరం పూర్తయిన తర్వాత తరింది కాబట్టి తొలడుగులో భాగంగా వీటన్నిటినీ కూడా తెలుసుకునేందుకు మేము గ్రామాన్ని సంచరిస్తున్నాం, గ్రామాన తిరుగుతున్నాం. ఇది ఒక పక్క. రెండోది లోకల్ ఎమ్మెల్యేగా నా బాధ్యత, నేను చేయాల్సినటువంటి బాధ్యతలు చాలా ఉన్నాయి. గ్రామాలు ఇంకా మట్టి రోడ్లు ఉన్నాయి, పొలాలు గట్ల మీద శ్మశానాలు పోయే దారులు లేవు, శ్మశానాలు లేవు, ఊర్లో కరెంటు ఎప్పుడో 20-25 సంవత్సరాల కింద వేసిన స్తంభాలే తప్ప ఈరోజు కూడా లైన్లన్నీ కింద ఉన్నాయి. రకరకాల సమస్యలు ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఉన్నాయి, పొలాలు దారుల సమస్యలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఒక సిస్టమేటిక్గా పెట్టుకుంటూ దాదాపు 5 సంవత్సరాలుగా చలంచర్ల గ్రామానికి రోడ్డు లేక ప్రజలందరూ ఎలుమటిస్తూ కావలి చెరువులో గుండా కూడా వచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి తరుణంలో సోదరుడు సునీల్ని చెప్పి నీకు ధైర్యంగా ఉండు, నీకు ఇబ్బంది లేదు, ఆ డబ్బులు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి మానిటరింగ్ ఫండ్లో హెడ్ లేకపోయినా కూడా ధైర్యంగా నన్ను నమ్మి నా సోదరుడైన సునీల్ నా మీద నమ్మకంతో రోడ్డు వేస్తే తప్పకుండా అబ్బాయికి డబ్బులు ఇప్పిస్తానని మీ అందరి సాక్షిగా కూడా నేను మాటిస్తున్నా. అదే తొందరలో కూడా ఆ నిధులు కూడా మంజూరు అవుతాయని కూడా మీకు మాటిస్తున్నా. ఏ కాంట్రాక్టర్ అంత ధైర్యం చేయడు. 2,75 లక్షల రూపాయల డబ్బులు కాంట్రాక్టర్ ఒక 50 లక్షలు చేసి బిల్లు వస్తే ఇంకొక 50 లక్షలు చేసే తరుణంలో ఆ అబ్బాయికి నమ్మకం లేకపోయినప్పుడు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ఈరోజు చలంచల్ల గ్రామానికి రావడం, మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు దాదాపు ఇది మూడోసారి తప్పకుండా రావాలి. అందులో ఈ గ్రామానికి ఈరోజు వచ్చి పార్లమెంట్లో
ఒకరోజు మిస్ అయినా ఈరోజు ఈ గ్రామంలో ప్రజలు చూస్తుంటే ఎంత సంతోషం అంటే ప్రతి ఒక్కరి మనసులో ఏ మనిషిని చూసినా ఆ సంతోషం కనపడుతుంది. అటువంటిది ప్రతి దగ్గర కూడా మనం చూడలేం. రకరకాల మనుషులు రకరకాల గ్రామాల్లో నేను చూస్తున్నా. మనుషుల్లో ఇక్కడున్న అభిమానం కానీ ఆ ఆప్యాయత స్పెషల్లీ ఆడవాళ్ళలో చూస్తుంటే ఇది చాలా గొప్ప విషయం. ఇది నేను కోరుకునేది ఒక్కటే, ప్రతి ఒక్కరికి కూడా ఒకటి చెప్తున్నా, తప్పులు అనేవి లీడర్లో ఇప్పుడు సునీల్ ఈ గ్రామంలో వెంకటేశ్వర గారు ఉన్నారు. వాళ్ళు ఏదన్నా చిన్న పొరపాటు చేసినా ఇంకోటి చేసినా అలక అనేది ఉండకూడదు కార్యకర్తల్లో. అలిగినా 2 రోజులే, ఎందుకంటే మళ్ళీ మీరు తెలుగుదేశమే. మీరు ఆ 2 రోజుల్లో మీ ఇంట్లో కూర్చొని అరే మన సునీల్ కదా, ఆయన ఏం తప్పుది, మనం పొరపాటు చేసాం అనే కాడికి మీరు ఆలోచించుకొని పార్టీ తరఫున నేను మాట్లాడుతున్నా. పార్టీ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కార్యకర్త టీడీపీ, మనము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. పొరపాట్లు జరుగుతాయి, పొరపాట్లు జరిగి నేను మటుకు ఇంటికాడ కూర్చొని అలగొద్దు. 2 రోజులే మీ టైం అలిగేదానికి ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా. ఎందుకంటే మళ్ళీ మనం వేసేది ఓటు తెలుగుదేశానికి, మనందరం కూడా. సో మీ అందరినీ అది పనిగా చెప్తున్నా ఈ మాట. ప్రతి దగ్గర కూడా గమనిస్తుండా ఇటువంటివి వస్తుండే. వచ్చినప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు 2 రోజులు వాళ్ళని మీరు ఇంటికాడ కూర్చోండి, సర్దుకోండి, మళ్ళీ నేను మాట్లాడతా, నేను చెప్తా అని నా దగ్గరికి వచ్చిన కేసుల్ని ఇట్లా చేసి పంపిస్తున్నా. అంటే ఇక్కడ ఈ ఊర్లో ఇటు ఉందని కాదు, మీరు అట్లా అనుకోవద్దు కూడా. లేదు కానీ చెప్పాలా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరిని. ఎందుకంటే మంచి గ్రామం చూస్తే ఇటువంటి గ్రామంలో ఈరోజు మీ ఎమ్మెల్యే గారు దాదాపు 6.5 కోటి అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు అయితేమి, ఇనాగరేషన్ ప్రారంభోత్సవాలు అయితేమి చేశాం. ఒక గ్రామంలో ఈరోజు మన ఆర్థిక పరిస్థితులు చూస్తుంటే దారుణం. అక్కడ చూస్తే ఒక్క రూపాయి డబ్బు లేదు. 1వ తేదీ పెన్షన్ ఇస్తున్నా అంటే చాలా గొప్ప విషయం. అది కూడా 4,000. ఎక్కడ కూడా 1వ తేదీ కానీ సెలవు అయితే 31 ఇస్తున్నాడు. ఇటువంటిది ఎక్కడ చరిత్రలో మీరు చూడలేరు, చూడబోరు కూడా. అంటే మన ముఖ్యమంత్రులు పెన్షన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మీ అందరి గ్రామాల్లో తెలుసుకోవాలా. ఇంకోటి మీకు తెలియాలా, మీరు అందరికీ ఎందుకు చెప్తున్నా అంటే ఇది కూడా నేను చంద్రబాబు నాయుడు గారు ఈ ఆర్థిక పరిస్థితుల వల్ల ఢిల్లీ వస్తూ ఉన్నాడు, మీ అందరికీ కూడా తెలుసు. దాదాపు ఈ సంవత్సరంలో ఒక 20 సార్లు వచ్చాడు. మామూలుగా లీడర్లు ఏం చేస్తారంటే వాళ్ళ ఆఫీసర్లు పంపిస్తారు. ఇక్కడ అది కాదు, ఆఫీసర్ల మీదనే పంపించి వాళ్ళ ద్వారా చేయాలంటే అవి జరగవు అని సొంతంగా వచ్చి, మీరు అక్కడ నేను ఆయనతోటే ఉంటా కాబట్టి ఢిల్లీలో చూస్తుండా, ఎవరు కూడా ఆ వయసులో అంత కష్టపడలేదు. రాత్రి 9:30 10 గంటలకు వస్తాడు. 10 గంటల నుంచి 12 గంటలు 2 గంటల సేపు మీటింగ్ పెట్టుకుంటాడు. రేపు మార్నింగ్ మనం ఏం చేయాలా, ఎవరెవరిని కలవాలా, ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి మన రాష్ట్రంలో, ఈ ఇబ్బందులన్నీ మొత్తం లిస్ట్ అవుట్ చేయించి 12 గంటకి మొన్న ఇరిగేషన్ గురించి మనకచర్ల ప్రాజెక్టు రాత్రి 1 గంటల దాకా కూర్చున్నారు. నేను ఇప్పుడు చూడలే ఇటువంటి మనిషిని కూడా. అంటే మనకు అటువంటి ముఖ్యమంత్రి కింద మనం పనిచేస్తున్నాం అంటే చాలా గర్వపడాలి మనం. 1 గంటకి ఆయన అందరూ పోయి మార్నింగ్ రాండి అన్న, రాత్రి 1 గంటకి పొద్దున్నే లేచి మళ్ళీ లేబర్ సంబంధించి ఏదో సమస్య ఉంది, మళ్ళీ 9 గంటలకల్లా లేబర్తో మినిస్టర్ తిరిగిపోతున్నాడు. 1 గంట మీటింగ్ పెట్టుకున్నాడు. మళ్ళీ ఆఫీసర్స్ అందరిని పెట్టి కంటిన్యూస్గా
దాదాపు 6 మందిని కలిశాడు. ఫైనాన్స్ మినిస్టర్ అన్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఆ గౌరవం, ఆ మర్యాద ఆయనకి ఇచ్చేది మామూలు కాదు. ఈరోజు మనం ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మనం నిజంగా కూడా ఈరోజు చాలా అదృష్టం. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఇంత చేసామంటే ఈరోజు ఇక్కడ అసలు ఆశ్చర్యం. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా హాస్పిటల్ అనేది కూడా ఒకటి ప్రోగ్రాం పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి. 100 బెడ్ల హాస్పిటల్ ప్రతి కాన్స్టిట్యున్సీలో పెట్టాలని ఆయన ఈరోజు ఆ కార్యక్రమం మీద కూడా మొన్న అక్కడ మినిస్టర్ని కలవాల్సిన మినిస్టర్ని కలిచాడు. జల్ జీవన్ మిషన్ అనేది ఇప్పుడు ఇంటింటికి కొలాయి మీ ఊరికి ఇప్పుడే అక్కడ శంకుస్థాపన చేశాం. ఆ కార్యక్రమం రాష్ట్రం అంతా తీసుకురావాలని దాదాపు 2 గంటలు ఆ రోజు ఆ మినిస్టర్తో కూర్చొని, ఇంకొక సమస్య కూడా వచ్చింది. బోర్ నీళ్లతో ఇంటింటికి కొలాయి సిస్టమ్ పెట్టారు. మినిస్టర్ చెప్పింది అవి ఫెయిల్ అయినాయి సార్, అందుకని ఇటువంటి కార్యక్రమాన్ని మనం కూర్చొని, ఇంకొక సమస్య కూడా వచ్చింది. బోర్ నీళ్లతో ఇంటింటికి కొలాయి సిస్టమ్ పెట్టారు. మినిస్టర్ చెప్పింది అవి ఫెయిల్ అయినాయి సార్, అందుకని ఇటువంటి కార్యక్రమాన్ని మనం ఆలోచిస్తున్నాం. వాళ్ళని కన్విన్స్ చేశాడు. వాళ్ళు నోట్లో నుంచి మనం చెయ్యాలా ఇది కార్యక్రమం, ఆంధ్రప్రదేశ్కి మనం ఇంత ఇవ్వాలా అని దాదాపు 20,000 కోట్లకి శాంక్షన్ కూడా అక్కడ తెప్పించుకున్నాం. ఎట్లంటే మేము బోర్ల మీద డిపెండ్ కావు, రిజర్వాయర్ల మీద డిపెండ్ అయ్యి రిజర్వాయర్ల నుంచి కనెక్ట్ చేస్తాం జల్ జీవన్ మిషన్ లో. సో నీళ్ల సమస్య అనేదే ఉండదు, ఎక్కడ కూడా నీళ్ళ సమస్య ఉండదు. రిజర్వాయర్ లో నీళ్లు ఉన్నాయి కాబట్టి మనకి రిజర్వాయర్ నుంచి కనెక్ట్ చేసినప్పుడు ఈ బోర్లు కానీ బోర్ ఫెయిల్ అయినా ఏ ప్రాబ్లం లేకుండా అనేది వాళ్ళని కన్విన్స్ చేసి నా కండిషన్ నేను రిజర్వాయర్ నుంచే కనెక్ట్ చేస్తాను. మినిస్టర్ దానికి సంతోషపడి ఖచ్చితంగా చేస్తాం. ముందు గవర్నమెంట్ లో 27,000 కోట్లు ఇస్తే వాడింది 2,000 అందుకనే అని చెప్పాడు. ఇది గవర్నమెంట్, ఇది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, ఇది నేను చేసి చూపిస్తానని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి దాదాపు 20,000 కోట్లకి మళ్ళీ దాన్ని ఆ శాంక్షన్లు అన్ని కూడా తిరగదిప్పించుకొని సక్సెస్ఫుల్ గా మినిస్టర్ దగ్గర, అట్లా ప్రతి మినిస్టర్ దగ్గర చాలా కష్టపడ్డాడు. పల్లెల్లో తెలివి, మీకు ఏం జరుగుతుందో, మీకు పెన్షన్ ఎంత వస్తుందో ప్రతి ఒక్కటి కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా. రేపు అన్నదాత సుఖీభావ అది కూడా అక్కడ మాట్లాడి వచ్చి ఉన్నాడు. మీరు ఎప్పుడు వేస్తారు, నేను వేయాలా, నా వంతు నేను వేయాలా, మీరు ఎప్పుడు వేస్తారు, అది కూడా తొందర పెట్టి వాళ్ళని మీరు ఖచ్చితంగా రేపు నెల వేయండి. ప్రతి కార్యక్రమం, ప్రతిదీ సంక్షేమం అనేది మీకు అందే ప్రతిదీ కూడా అక్కడ మనం ఈయన మన చంద్రబాబు నాయుడు గారు కాబట్టే ముందుకు పోతున్నాం. ఇంకెవరి వల్ల కూడా కాదు ఈ రోజు ఉండే పరిస్థితిలో. ఈడ పరిస్థితి చూస్తే దారుణం, ఎక్కడ చూడు ఆర్థికంగా ఇబ్బందులే. ఇవన్నీ దాటుకొని ఇవన్నీ జరిపిస్తున్నాయంటే మన అదృష్టం, మనకి ఇటువంటి ముఖ్యమంత్రులు రావడం. అదే ప్రకారంగా మీ అదృష్టం, మీకు ఇటువంటి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు మీకు దొరకడం. ఎందుకంటే నిద్ర లేచి ప్రతి ఒక్కరి ఇష్యూ, ప్రతి ఒక్క గ్రామంలో సమస్యలు ఏంది, ఆ సమస్యలు డెప్త్ పోతున్నాడు. రెండోది ఆ ఇంట్రెస్ట్. ఇప్పుడే చెప్పాను, 50,000 పేర్లు గుర్తుపెట్టుకున్నా అంటే 50,000 అసలు ఆశ్చర్యపోయినా నేను. 2,60,000 ఓట్లలో 50,000 మందిని గుర్తుపెట్టుకున్నాడంటే మీ అదృష్టం ఇటువంటి ఎమ్మెల్యే మీకు దొరకటం. మీ అందరికీ కూడా చెప్తున్నా, మీ గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా చేసే కెపాసిటీ అతనికి ఉంది. నా వంతు నేను చేయగలిగే సహాయం కృష్ణారెడ్డి గారికి చేస్తాను. మీ అందరి ముందు కూడా చెప్తున్నా, సెంటర్ నుంచి నా వంతు నేను చేయగలిగింది ఆయనకి తప్పకుండా ఏదున్నా దాన్ని ఎట్లా మనం సరిదిద్ది ముందుకు ఎట్లా తీసుకోవాలా, అభివృద్ధి సంక్షేమం ఈ రెండు మనం మనసులో పెట్టుకొని
ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతాం. మంచి కాన్స్టిట్యున్సీ, మంచి ఎమ్మెల్యే. ఈరోజు దగదత్తి ఎయిర్పోర్ట్, ఇవన్నీ కూడా కావాలి. ఏది కూడా వదిలిపెట్టడు మీ ఎమ్మెల్యే. ప్రతి దానిలో ఇది ఎప్పుడు జరగద్ది, ఇది ఎప్పుడు జరగద్దని నాకు ఫోన్లు చేస్తాడు. ఆ ఎయిర్పోర్ట్ కానీ అలా ఢిల్లీలో పరిస్థితి ఏంది, దీని ముందు స్టార్ట్ చేయాలి మనం. ఈరోజు బీపీసీఎల్ రావడం మీ కావలి ప్రజలందరికీ కూడా చాలా అదృష్టం. మంచి ఇండస్ట్రీ, పెద్ద ఇండస్ట్రీ వస్తుంది, అది కావలి సైడ్కే వస్తుంది. సో మీ అందరికి కూడా రేపు ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్కి కూడా చాలా వసతి అవుతుంది. సో మీకందరికి, గ్రామస్తులందరికీ మళ్ళీ కూడా చెప్పేది ఒకటే, చాలా సంతోషం ఈరోజు నన్ను చలంచల్ల గ్రామానికి కృష్ణారెడ్డి గారు పిలిచి ఈ గ్రామానికి రమ్మన్నాం. ఎంత సంతోషం అంటే మీ అందరిని చూసి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మళ్ళీ కూడా మీ గ్రామానికి రావాలనిపించే పరిస్థితి. థ్యాంక్ యూ అందరికీ.